Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనం మామిడికాయ పచ్చడ, ఆవ పచ్చడ, అల్లం పచ్చడ, మామిడికాయ పచ్చడి పెట్టాం కదా! ఆ రోజైతే 6 తారీఖు, 7 తారీఖు పెట్టామండి. సాటర్డే ఆ రోజు. తర్వాత వచ్చేసి మార్నింగే పచ్చళ్ళు పెట్టేసి పాప అయితే ఊరికెళ్ళిపోయింది కదా! నిన్నటి వీడియోలో అయితే పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ 3 మామిడికాయలైతే ఉంచాను. ఎందుకంటే అల్లం పచ్చడి పెట్టడానికి టిఫిన్స్‌లోకి, ఇడ్లీలోకి, దోసలోకి అయితే చాలా బావుంటది. ఈ అల్లం పచ్చడ వచ్చేసి ఇన్‌స్టెంట్‌గా చింతపండేసి చేస్తారు గదా! అప్పటికప్పుడే. తర్వాత చింతపండు, బెల్లము, అల్లము ఏసి చేస్తారు. కాకపోతే ఇక్కడ నేను చింతపండు బదులుగా ఇక్కడ మామిడికాయ ముక్కలైతే ఏస్తున్నాను. ఇదైతే నిల్వ ఉంటుంది. 1 ఇయర్ నిల్వ ఉంటది. తర్వాత నేనైతే కొంచెం పెడతాను. ఒక 3 మామిడికాయలు పక్కకు పెట్టేసి మనం తెచ్చిన మామిడికాయలన్నీ ముక్కలు కొట్టుకొచ్చాం గదా! అక్కడ సంతలో. తర్వాత 3 మామిడికాయలైతే అలాగే తీసుకొచ్చాను. ఈ విధంగా చిక్కు తీసుకొని చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మామిడికాయలు. బావుంటది. 1 ఇయర్ నిల్వ ఉంటుంది. ఇది టిఫిన్స్‌లోకి బాగా పనికొస్తుంది. ఎందుకంటే మనము అప్పటికప్పుడే చేసుకునే బదులు టైం సేవ్ అయితుంది. ఎందుకంటే మనము ఎప్పటిదప్పుడే చేసుకుంటారు గదా! కొందరు చింతపండేసి. అట్లా లేకుండా ఇది కొన్ని రోజులు ఉంటుంది. కొంచెం చేసుకున్నా గానీ మన తినేదాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ వాడుకుంటే ఎక్కువ క్వాలిటీలో పెట్టుకోవచ్చు. తక్కువ వాడితే కొంచెం తక్కువ గూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి 3 మామిడికాయ ముక్కలైతే ఈ విధంగా చిక్కు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. బెల్లము తగినంత బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు మెజర్‌మెంట్ చూపిస్తాను చూడండి. మీ కప్పులకు మామిడికాయలకు ఎన్ని కప్పుల బెల్లము, ఎన్ని కప్పుల అల్లం. అల్లం అయితే కొంచెమే తీసుకోవాలి. ఎందుకంటే ఘాటు ఉంటుంది కాబట్టి. మామిడికాయ ముక్కలైతే ఇవి మరీ పుల్లగా లేవు, మరీ చప్పగా లేవు. మీడియంగా ఉన్నాయి నేను తెచ్చిన మామిడికాయలు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. పుల్లగా ఉన్న కూడా చట్నీ అంతగా కుదరదు. సప్పగా ఉన్న కూడా కుదరదు. మీడియంగా ఉన్న ముక్కలే తెచ్చుకోవాలి. ఎప్పుడైనా మనం మార్కెట్‌లో చూసుకొని కొన్ని కాయలైతే స్మెల్ కూడా ఉంటాయి. అట్లా తీసుకోవద్దు. ఇదిగోండి మెజర్‌మెంట్ అయితే నాకు 2 కప్పులైతే ఒక మీడియంగానే ఉంది. గిన్నె మరీ చిన్నగా లేదు, పెద్దగా లేదు. నేను తీసుకున్న గిన్నె మెజర్‌మెంట్ గిన్నె. 2 కప్పులైతే మామిడి ముక్కలు వచ్చాయి నాకు 3 కాయలకు. తర్వాత వచ్చేసి 2 కప్పులైతే అయింది గదా! ఇంగ అల్లము 1 కప్పు, బెల్లము ఇవన్నీ తీసుకోవాలి. చింతపండు బదులుగా ఇక్కడ మన మామిడికాయ ముక్కలైతే పులుపు కోసం తీసుకుంటున్నాము. చాలా బావుంటది. ఈ పచ్చడి వచ్చేసి మేము మార్నింగ్ పచ్చడి పెట్టేసాం గదా! అల్లము, ఎల్లిగడ్డ కోసము అల్లం ఫ్రెష్ చేసి పెట్టాం గదా! అందులోనే నేను ఒక కప్పు వంచి పెట్టాను. అలాగే ఈ పచ్చడి కోసమని. సాయంత్రము ఇంక నేను పాప వాళ్ళ ఇంటి నుంచి వచ్చి కొంచెం టీ తాగాను గదా! తర్వాత వచ్చేసి కొంచెం ఆఫ్టర్‌నూన్ అయితే పడుకున్నానండి. పండుకొని సాయంత్రం అయితే ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అదే రోజు ఈ నెల 7 తారీఖున. తర్వాత 1 కప్పు అల్లం అయింది కదా! 2 కప్పుల మామిడికాయ ముక్కలు, 1 కప్పు అల్లము, బెల్లము 2 కప్పుల పైనే అయింది. కొంచెము బెల్లం అంతగా ఏమి కాదు. ఎందుకంటే పులుపు ఉంటుంది, ఘాటు ఉంటుంది అల్లం కాబట్టి బెల్లం కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, సరిపోతుంది. తర్వాతొచ్చేసి వేడి అయితే ఇంకా అస్సలు ఇట్లా అయిపోతుంది. అప్పుడు ఆ సాయంత్రం పచ్చడి చేస్తుంటే కూడా భలే వేడొస్తుంది. మార్నింగే పెట్టేసాం కదా! ఆ 2 పచ్చళ్ళు అంతగా ఏమనిపియలేదు. ఎర్లీగా పెట్టాం కాబట్టి. ఇదిగోండి 2 కప్పుల బెల్లం అయితే ఏసాను. 2 కప్పుల మామిడికాయ ముక్కలు, 2 కప్పుల బెల్లము, 1 కప్పు అల్లము. తర్వాతొచ్చేసి దీనికి కొన్ని ఎల్లిపాయలేసుకోవాలి. ఇంగ ఏమెయొద్దు. ఎక్కువ అల్లం ఎల్లిగడ్డ అది వాడొద్దు. ఎందుకంటే మనం అల్లం పచ్చడి కాబట్టి ఇంగ అవేమెయొద్దు. ఇంగ కప్పుకు కొంచెం తక్కువ కారం తీసుకున్నాను. ఆ ముక్కల్లోనే కలిపేసుకోవాలి. తర్వాత ఉప్పు, తగినంత ఉప్పేసుకోవాలి. పావంతు ఉప్పేసుకోవాలి. చూసుకొని ఏసుకోవచ్చు కదా ఉప్పు. కారమైనా, ఉప్పైనా కొంచెం చూసి ఏసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఏస్తే మనం మళ్ళీ తీయలేము ఉప్పు అనేది, ఉప్పు, కారం మెయిన్‌గా. తర్వాత చూసి ఏసుకోవచ్చు. దీనికంటే మెజర్‌మెంట్ కరెక్ట్‌గానే వచ్చింది. అసలు మళ్ళీ ఏసే పనే లేదు.
ఒక ఆపొంతు ఏమో కారం వేసాము, పావంతు ఉప్పేసాము. ఎప్పుడైనా ఒక్కసారిగా వేసుకోకండి పచ్చళ్ళలోకి. దేనిలో అయినా మన వంటలో అయినా ఉప్పు, కారం మరీ ఎక్కువ వేసామనుకోండి తీయలేము గదా! చూసైతే వేసుకోవచ్చు మళ్ళీ తక్కువైతే గానీ. తర్వాత ఇదిగోండి ఈ విధంగా ముక్కలైతే ఇలాగ కలుపుకోవాలి. ఉప్పు, కారం వేసి ఆ ముక్కలకు బాగా పట్టించిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. మన జీలకర్ర మెంతుల పొడి ఉన్నాయి కదా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతుల పొడి, కొద్దిగానే మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఆ ఫ్లేవర్ అనేది మరీ ఇదిగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఏ ఫ్లేవర్ అంతగా తెలియదు కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నా. అల్లం ఫ్లేవరే ఎక్కువగా తెలుస్తుంది ఈ పచ్చడిలో. తర్వాత వచ్చేసి ఆ ముక్క పసుపు, ఉప్పు కలిపాం కదా, ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీరా పౌడర్, మెంతుల పౌడర్ వేసి ఈ విధంగా అయితే మిక్సీకి అయితే పట్టాలి. మెత్తగా పేస్ట్ లాగా రావాలి, మెత్తగా రావాలి, ఎక్కడ ఉండొద్దు. ఫస్ట్ కొంచెం బరకగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అప్పుడే మెత్తగా కావు ఇవి, మామిడికాయలు కావు, అల్లము కాదు అంత పేస్ట్ లాగా. ఇదిగోండి అల్లం అయితే పట్టి పక్కకు పెట్టాను. ఇదిగోండి మామిడికాయలు అయితే ఇలా కొంచెం బరకగా పట్టి ఫస్ట్ పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బెల్లం కూడా అందులోనే మిక్సింగ్ చేసి అన్నీ కలిపి ఒక్కసారిగా మళ్ళీ మిక్సీ కడితే అప్పుడు పేస్ట్లా తయారవుతుంది. ఎందుకంటే కొంచెం బెల్లంలోన వాటర్ శాతం ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వచ్చేసి అందులో పేస్ట్ లాగా అయిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు అల్లం ఉంది, అందులో బరకగా పట్టిన అల్లం ఉంది, మామిడికాయ ముక్కలు బరకగా పట్టినవి ఉన్నాయి, బెల్లం 3 అయితే మిక్సింగ్ చేస్తూ ఉన్నాను. 3 కలుపుకోవాలి. అట్లా కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ కడితే అప్పుడు మనకు పేస్ట్లా తయారైపోతుంది. ఈ టైంలో కొంచెం బెల్లం తగ్గిందనుకోండి చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రౌండ్ తిప్పుతాం కదా మిక్స్కి, అప్పుడు మనకి ఏది తగ్గిందనిపిస్తే అప్పుడు కొంచెం ఇందులో కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. మేము తినేటట్టుగా ఉప్పు, కారం అవన్నీ, బెల్లం కానీ అవన్నీ కానీ మేము తినేటట్టుగా సరిపోయింది. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మేమైతే ఎక్కువ తినము, తక్కువ తినము, మీడియంగా తింటాము. ఉప్పు, కారం అనేది మరీ తక్కువ కూడా తినము, మీడియంగానే తింటాము. మరీ తక్కువ ఉన్నా కూడా టేస్ట్ ఉండవండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి అన్నీ బాగా కలిపాము కదా, అవన్నీ కలిపిన తర్వాత ఇదిగోండి మిక్సీ పడితే ఇలా పేస్ట్ లాగా తయారైపోతుంది. మనకు మామిడికాయ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టిఫిన్స్లోకి. ఇందులోన పోపు పెట్టేసుకుంటూ ఉంటుంది, ఎంత బాగుంటుందో ఇడ్లీలోకి, దోశలోకి అయితే మరీ బాగుంటుంది. ఇడ్లీలో కన్నా దోశలోకి బాగుంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడే చేసుకోకుండా ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి, టిఫిన్స్లోకి మనం పల్లి చట్నీ ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు చేయకుండా ఈ పచ్చడితో సరిపెట్టుకోవచ్చు దోశలోకి. అట్లా ఇంకా పోపు వేసుకుంటే అయిపోతుంది మన పచ్చడి. ఎంతో టైం పట్టదు, ఒక 1 అవర్లో తయారైపోతుంది అండి ఈ ప్రాసెస్ అంతా. 1 అవర్ కూడా పట్టదు. తర్వాత ఇక్కడ ఆయిల్ బాగా వేడి కావాలి. మన అన్ని పచ్చళ్ళలాగా ఈ పచ్చడికి కూడా బాగా ఆయిల్ హీట్ ఎక్కాలి. పల్లి నూనెనే తీసుకుంటా నేను, మిల్లు దగ్గర పట్టించుకొచ్చిన పల్లి నూనె, తీసుకొచ్చిన నూనె. తర్వాత వచ్చేసి ఇక్కడ బాగా వేడైపోయాక ఆవాలు ఫస్ట్ వేయాలి. ఎందుకంటే జీలకర్ర తొందరగానే వేగుతుంది, ఆవాలే కొంచెం వేగవు కాబట్టి ఆవాలు ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక, మరీ పోపులు అయితే మాడొద్దు, మాడితే టేస్ట్ అంతా పోతాయి పచ్చళ్ళు. ఎప్పుడైనా మాడకుండానే చూసుకోవాలి. ఇదిగోండి మన పోపు అయితే రెడీ అయిపోయింది. కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, అప్పుడే వేసామనుకోండి మరీ బ్లాక్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 2, 3 ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేసాను, ఎల్లిపాయలు ఫ్లేవర్ కోసం. అందులో మనం ఎల్లిపాయలు ఎక్కడ వాడలేదు కాబట్టి ఈ ఫ్లేవర్ కోసం అయితే ఇందులో పోపులో అయితే కచ్చాపచ్చగా దంచుకొని అయితే వేసుకుంటున్నాము, ఫ్లేవర్ కోసము అంతే. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి కూడా ఇప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే అవి నల్లగా అయిపోకుండా మంచి ఫ్లేవర్తో ఉంటాయి మనకు. తర్వాత అప్పుడే స్టవ్ ఉన్నప్పుడే వేసామనుకోండి బ్లాక్గా అయిపోతుంది, అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండానే మాడిపోతుంది నల్లగా ఎల్లిపాయలు కానీ, మిరపకాయలు కానీ, ఎండుమిర్చి కానీ. అందుకే స్టవ్ ఆఫ్ చేయంగానే ఎల్లిపాయలు వేయాలి, మిర్చి వేసి ఈ మంచి బ్రౌన్ కలర్ రావాలి, ఆ వేడికే సరిపోతుంది. లేదంటే
మనము స్టవ్ మీదే ఉన్నప్పుడు వేసామనుకోండి టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు మంచి ఫ్లేవర్‌తో ఉంటుంది మన పోపు. తర్వాత ఈ పోపు తీసుకెళ్ళి కొంచెం చల్లారాక ఇంగువ, ఫైనల్‌గా ఇంగువ టేస్టే వేరు. తర్వాత నేనైతే కొంచెం మరీ ఎక్కువేయను, తక్కువేయను, మీడియంగానే ఏస్తాను. ఇంగువ కూడా మరీ తెలిసేటట్టుగా ఎయ్యను పిల్లలకు. తర్వాతొచ్చేసి ఇక్కడ మన పోపు కూడా రెడీ అయిపోయింది. చల్లారాలి. చల్లారిన తర్వాత ఇదిగోండి చెమటలైతే ఎలా వస్తున్నాయో అప్పటికి సాయంత్రం అయిందిలేండి. 4:30, 5 అయింది. ఎండలైతే మరీ ఇంకా ఆగలేదు గదా! ఇగ మురుగశిల వస్తుంది రేపే అన్నట్టుగా. ఇది 7 తారీఖు పెట్టాను గదా! 8 తారీఖే మురుగశిల. అయినా ఎండలైతే తగ్గట్లేదు. ఇక టీ అయితే పెట్టుకున్నాను. సాయంత్రం టీ టైం అయింది గదా! అక్కడ పచ్చడి పోపు పెట్టేశాను. టీ తాగి మనం టీ తాగేలోపే అది చల్లారిపోతుంది గదా అనేసి పోపైతే అలా పక్కకు అయితే పెట్టేశాను. తర్వాత టీ తాగి పోపు కలుపుదాము. తర్వాతొచ్చేసి పోపైతే ఏసుకొని, కలుపుకొని ఒక డబ్బాలోకి పెట్టుకుంటే, ఇంగ మనం టిఫిన్స్‌లోకి ఎప్పుడైనా వాడుకోవచ్చు. మెయిన్‌గా మా అల్లునికి ఎక్కువ ఇష్టము ఈ పచ్చడ. టిఫిన్స్‌లోకి, దోసలోకి అయితే ఈ పచ్చడి ఇష్టము. తర్వాత మేమైతే కొంచెం తక్కువనే తింటాము ఇది. మా అల్లుని కోసమే చేస్తా మెయిన్‌గా ఈ పచ్చడ వచ్చేసి. బావుంటది. మా పాప గూడా యేసుకుంటుంది. అప్పుడప్పుడు బావుంది మమ్మీ అనేసి. మేమైతే తక్కువనే మేమేమేసుకోము. మా ఇంట్లో నేను, బాబు గాని, మా వారుంటే కొంచెం సైడ్‌కేసుకుంటాడు అంతే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన పచ్చడి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి చూసిన వాళ్ళు.